కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. ప్రియాంక గాంధీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తుందా అని చెప్పి సీనియర్ నేతలతో పాటు చాలామంది ఎదురు చూస్తున్న వ్యక్తి. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్న సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రియాంక గాంధీ స్టోరీలోకి వెళ్తే ఒకసారి 1972 జనవరి 12న జన్మించారు ఈవిడ. సో ప్రియాంక గాంధీ ఎప్పటి నుంచో కూడా ఈవిడికి తెలియని స్టోరీలు మనకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈవిడ పేరు గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భాలు రెండు వెలుగులోకి వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అవేంటనేవి నేను తర్వాత చెప్తాను, ఈ వీడియో కంటిన్యూగా చూడండి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చెల్లిగా తను ఎప్పుడు కూడా రాహుల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చిందే తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది, ఎంతోమంది ఎదురు చూసినట్టుగానే. అయితే తన 12 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ చనిపోవడం, తన కళ్ళ ముందు తన సెక్యూరిటీ సిబ్బందితో చంపేయడం చూసిన ప్రియాంక గాంధీకి ఎప్పటికైనా ఇండియన్ పాలిటిక్స్లో తనదైన స్టాంప్ వేయాలని ఎప్పటి నుంచి ఆసక్తిగా ఉండేదంట. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని అనుకోవచ్చు మనం. అయితే దాని తర్వాత తన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోవడం కూడా చూసింది. ఆత్మాహుతి దాటిలో గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రజల కోసం ఎన్నెన్ని చేశారో ఆమెకి అవే జీవిత పాఠాలుగా నేర్చుకుంది ప్రియాంక గాంధీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అనేదే లేదు. దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కూడా తన కళ్ళ ముందే తిరుగుతూ ఈ రాజకీయాల గురించి తన చుట్టూనే డిస్కషన్స్ జరుగుతూ ఉండేవట ఎప్పుడు కూడా. సో సోనియా గాంధీ కూడా తన తండ్రి మరణం తర్వాత సోనియా గాంధీ డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి తన ప్రస్థానాన్ని కొనసాగించారు. దాని తర్వాత ఎప్పుడైతే తను రాజకీయాల్లోకి రావాలనుకుందో అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. అయితే ఇది ఎక్కడ మొదలైందంటే 2008లో అనూహ్యంగా ఎవ్వరూ ప్రియాంక గాంధీని అంత ఫోకస్ చేయని టైంలో తన తండ్రి మరణానికి కారణమైన వ్యక్తి నళినిని జైలుకి వెళ్ళి పరామర్శించి రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ప్రియాంక గాంధీ మీద. ఇదేంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా తన తండ్రి మరణానికి కారణమైన నళినిని పలకరించి రావడం ఏంటి అని అనుకున్నారంతా. కానీ రాజకీయ నాయకురాలు అనిపించిందిరా అన్నారు కొందరు. సో తన నానమ్మకి సంబంధించిన పోలికలు ప్రియాంక గాంధీకి మెండుగా ఉన్నాయి అన్నవారు లేకపోలేదు. ఆ లెగసీని ప్రియాంక గాంధీ కంటిన్యూ చేస్తుందా అంటే కంటిన్యూ చేస్తుంది అనేటట్టుగానే కొంతమంది స్వరాలు కూడా వినిపించినాయి అప్పుడు. మరి అయితే అసలు ప్రియాంక గాంధీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది అనేది ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా తను రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ మీద సొంత పార్టీలోనే విమర్శలు వచ్చినప్పటికీ కూడా, అంటే రాహుల్ అన్ఫిట్ అని, రాహుల్ ఇలా కాదు అలా కాదని చెప్పి తన మీద ఉన్న నెగిటివిటీస్ ఏవైతే సొంత పార్టీలోనే కార్యకర్తలు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియాంక గాంధీ విన్నప్పటికీ కూడా అన్నకే సపోర్ట్ చేస్తూ వచ్చింది. జోడో యాత్రలో, ముఖ్యంగా జోడో యాత్రలో కూడా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా తన మద్దతు పూర్తిగా తెలిపేది, పూర్తిగా పార్టీ పనుల్లో నిమగ్నమయ్యేది. సో వీటన్నిటిని చూసి కాంగ్రెస్ నేతలంతా కూడా రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే బెటరు, పార్టీ కార్యకలాపాలు చూస్తే బెటరు అని అనుకునే వాళ్ళంట. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 2019 ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితమైంది. దాని తర్వాత రాయ్బరేలీలో తల్లి స్థానంలో ఎప్పుడైతే వాళ్ళ తల్లిగారికి కాంగ్రెస్ కుటుంబానికి బలమైన నియోజకవర్గంగా పేరున్న రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుందేమో అని అనుకున్నారంతా కూడా. కానీ పోటీ చేయలేదు. తర్వాత వారణాసిలో మోడీపై పోటీ చేస్తుందేమో అనుకున్నారు, అప్పుడు పోటీ చేయలేదు. అనూహ్యంగా 2024లో వాయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు క్యాబినెట్లో. సో ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు తన రాజకీయం స్టార్ట్ చేసిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న కొన్ని దేశాల్లో హిందూ మైనారిటీల మీద కావచ్చు, కొన్ని దేశాల్లో కొన్ని చర్యల మీద తను స్పందిస్తుందనే చెప్పాలి ఒక రకంగా. ఎలా అంటే గాజాలో ఇజ్రాయెల్ చేసే చర్యలపై తను సోమవారం క్యాబినెట్కి శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక హ్యాండ్ బ్యాగ్ని వేసుకొని రావడం జరిగింది. అదే పాలస్తీనాకి
మద్దతు తెలుపుతున్నట్టుగా ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ను వేసుకొని వచ్చారు ప్రియాంక గాంధీ. సో ఆ హ్యాండ్ బ్యాగ్ను వేసుకొని రావడంతో చాలా రకాల విమర్శలు వచ్చినాయి. మీరెందుకు మద్దతు ప్రకటిస్తున్నట్టు హ్యాండ్ బ్యాగ్ని వేసుకొని వచ్చారు పార్లమెంట్కి అని అంటున్నా కూడా నా సంగతి నాకు తెలుసు, మీ సంగతి మీరు చూసుకోండి, అమ్మాయిలు ఏం వేసుకొని రావాలో మీరు చెప్పనవసరం లేదన్నట్టు చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు కొంతమందికి. అయితే ఇప్పుడు మళ్ళీ మంగళవారం ఏం చేశారు, హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్కి మద్దతుగా మంగళవారం బంగ్లాదేశ్ హ్యాండ్ బ్యాగ్ని వేసుకొని రావడం జరిగింది. సో ఇదే మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది మొత్తం రాజకీయాల్లోనే. సో ప్రియాంక గాంధీని ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే కాంగ్రెస్ నేతలు తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రియాంక గాంధీ సరైన సమాధానం చెప్తున్నారు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. కొంతమంది కొంత ఫనీగా కూడా మాట్లాడుకుంటున్నారు వీటి గురించి. సో థ్యాంక్ యూ.